యూట్యూబ్ వ్యూయర్స్ను అమృతవర్షిణి ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. ప్రస్తుత భాగంలో వాతాపి గణపతిం భజే అన్న కీర్తనలోని విశేషాలను వింటారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. స్వచ్ఛమై పవిత్రమైన తెల్లని వస్త్రములు ధరించినవాడు, విశ్వమంతటా వ్యాపించి ఉన్నవాడు, చంద్రుని వంటి కాంతితో శోభిల్లువాడు, చతుర్భుజములతో ఒప్పుచున్నవాడు, ప్రసన్నవదనుడు, సర్వ విఘ్నములను శాంతింపజేయువాడు అగు గణేష్ని ధ్యానించుచున్నాను. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతం ఉపాస్మహే. తల్లి పార్వతీదేవి ముఖపద్మమును ప్రకాశింపజేయు సూర్యుని వంటి వాడు, గజముఖుడు, ఏకదంతుడు, భక్త సమూహముల కోర్కలను తీర్చువాడు అయిన విఘ్నేశ్వరుని సేవించుచున్నాను. వాతాపి గణపతిం భజేహం వారణాస్యం వరప్రదం శ్రీ వాతాపి గణపతిం భజే. ముత్తుస్వామి దీక్షితార్ వాతాపి గణపతిం భజేహం అన్న కీర్తనలో వాతాపిలో వెలసిన గణపతిని పూజిస్తున్నాను అంటూ గణపతిని నవ్వముఖం కలిగిన దేవుడిగా, వరములనసగే గజముఖ గణపతిగా కీర్తించారు. ఏ కార్యక్రమం జరిగినా ఈ కీర్తనతోనే మొదలయ్యే ఆచారం ఉంది. ఏ పని ప్రారంభించినా గణపతిని పూజించి మొదలు పెడితే అది విజయవంతం అవుతుంది అని నమ్మకం. భూతాది సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచభరణం వీతరాగిణం వినతయోగినం విశ్వకారణం విఘ్నవారణం. పంచభూత విధులతో సేవింపబడే చరణములు గలవాడు, ప్రాణులతో కూడిన పంచభూతాత్మకమైన ప్రపంచం యొక్క ఉనికికి వ్యాప్తికి కారణమైన వాడు గణపతి. కోరికలను కట్టడి చేయగలవాడు, యోగులచే పూజింపబడువాడు, విశ్వానికి కారణమైనవాడు, విఘ్నాలను తొలగింపజేసేవాడు గణపతి. అట్టి గణపతికి నమస్కరించుచున్నాను. పురా కుంభసంభవమునివర ప్రపూజితం త్రిభువన మధ్యగతం మురారీ ప్రముఖద్యుపాసితం మూలాధారాక్షేత్రాస్థితం పరాదిచత్వారి వాగాత్మకం ప్రణవస్వరూప వక్రతుండం. కుంభసంభవుడైన అగస్త్యమునిచే ప్రథమ పూజలందుకున్నవాడు, ముల్లోకాలలోనూ వ్యాప్తి చెందిన విష్ణుమూర్తి యొక్క ప్రముఖ స్థానాలలో స్తుతింపబడివాడు, మొరణహరించిన శ్రీ మహావిష్ణువు చేత ఉపాసింపబడినవాడు. అట్టి గణపతికి నమస్కరించుచున్నాను. మూలాధారం దగ్గర స్థితుడయ్యున్న గణపతి మూలాధారానికి అధిపతి. మూలాధారం కుండల్ని మార్గంలోని తొలి దశ. జాగృతి చెందిన కుండల్ని ఊర్ధ్వముఖంగా లేచి పయనించేది ఈ ప్రదేశం నుంచే. సహస్రారం వైపు పరుగులు తీసేది ఇక్కడి నుండే. అలా భగవంతుని వైపు దృష్టి మళ్లిన సాధకులకు కోరికలు నశిస్తాయి, కర్మలు తీరి భవబంధాలు తొలగిపోతాయి, మనిషికి జీవన్ముక్తి లభిస్తుంది, శాశ్వతమైన ఆత్మ ప్రకాశిస్తుంది. అలాంటి స్థితిని కలిగేలా చేసేవాడే గణపతి. అట్టి గణపతికి నమస్కరించుచున్నాను. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అను 4 స్థానాల నుండి వెలువడే ఓంకారమే ఆయన శరీరం. గణపతి వక్రతుండం ప్రణవస్వరూపం. నిరంతరం నిఖిల చంద్రఖండం నిజవామకర విద్రుతేక్షుదండం కరాంబుజపాశ బీజాపూరం కలుష విదూరం భూతాకారం హరాది గురుగుహ తోషిత బింబం హంసధ్వనిభూషిత హేరంబం. వాతాపి గణపతిం భజే. చంద్రబింబమును బోలిన నుదురు గలవాడు, చేతులలో వంపు తిరిగిన చెరుకుగడ, పాశము, పండు, పువ్వు ధరించి దోషం లేని ఆకారం కలిగి ఉన్నవాడు గణపతి. మూలాధారం వద్ద కుదురుగా కూర్చున్న గణపతి కదలకుండా తానున్న చోటునే ఉండి ముల్లోకాలను చుట్టి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులను దర్శించి వచ్చాడు. విఘ్నాలను తొలగించే గొప్ప ఆకారంతో ఒప్పినవాడు, తండ్రి శివునకు సోదరుడు సుబ్రహ్మణ్యునకు ప్రియమును కలిగించు ముఖము గలవాడు, ప్రణవనాదమైన ఓంకారమును అనాహతమునందు ఆభరణముగా ధరించినవాడు గణపతి. హంసధ్వని రాగంతో
సంతృప్తిని చెందినటువంటి గణపతిని నేను భజిస్తున్నాను. వాతాపిని జీర్ణం చేసుకున్న అగస్త్యునిచే ఆరాధింపబడినవాడవు. వాతాపి గణపతి, నిన్ను భజిస్తున్నాము. నీ ముఖం వరప్రదము, శుభప్రదం. అనాహతమునందు కీర్తింపబడివాడైన విఘ్నేశ్వరుని చేపట్టిన పనులందు ఆటంకాలు కలగకుండా నిర్విఘ్నంగా పూర్తయ్యేలా చూడమని, పిల్లలకు విద్యాబుద్ధులు కలగజేయమని, వారు చేయు పని యందు శ్రద్ధను కుదురును కూర్చమని విఘ్ననాయకుని మనస వచస కర్మణ ప్రార్థిస్తున్నాను. హంసధ్వని రాగంలో కూర్చిన ఈ కీర్తనను గాయకులు పరవశంతో గళం ఎత్తి మరీ గానం చేశారు. శ్రీ గణేశాయ నమః. యూట్యూబ్ వ్యూయర్స్ను అమృతవర్షిణి ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. ప్రస్తుత భాగంలో